నమస్కారం గురుగారు. శుభమస్తు, ఆనంద సిద్ధిరస్తు. గురుగారు, మే 2వ తారీఖున కుజుడు రవి మారుతున్నాడు, ఆల్రెడీ మారాడు కూడా. మళ్ళీ ఏ రాశుల వారికి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఏ రాశుల వారికి ఉంటాయి ఒకసారి తెలియజేస్తారా? ప్రతికూల ఫలితాలు ఏమి ఉండవు. కుజుడు రవి మారిపోతే మాత్రం మన ప్రతికూలత ఎందుకుంటుంది? అంటే గురుగ్రహం ఏమైనాడు, శుక్రుడు ఏమైనాడు, అంటే మిగతా గ్రహాల వాళ్ళకే సపోర్ట్ చేయరా? అంటే ప్రతికూల రాశులు ఏమి ఉండవు. అయితే కొన్ని రోజులలో కొన్ని ఆలస్యం అవ్వడం పని మాత్రం వస్తుంది. రెండోది మనం చేసే స్వీయ తప్పిదాలు. జన్మజాతకంలో కూడా అదే అంటారు, చాలామంది గ్రహ సంచారంలో భయపెడుతుంటారు. అనేక రకాల గ్రహాలు మారిపోయినాయి, మీకు ఈ నష్టం వస్తుందని చెప్పేసి. అలా ఏమి ఉండదు. జన్మజాతక ప్రభావాన్ని తప్పకుండా చూసుకోవాలి మనం. అందుకే ప్రతి సంవత్సరానికి ఒకసారి జన్మజాతకం చూయించుకోవడం వల్ల, తగిన పరిహారాలు చేసుకోవడం వల్ల, పలాని భగవంతుడు దర్శనం చేసుకోవడం వల్ల, పలాని దేవాలయానికి వెళ్ళడం వల్ల మీకు ప్రయోజనం బాగా ఉంటుంది. అది వదులుకొని మనము భయాన్ని మాత్రమే స్వీకరించి శుభాన్ని స్వీకరించకపోతే కష్టం. ధైర్యాన్ని కూడా స్వీకరించాలి మనం. సో అలా మనం చూసుకుంటే మే 2వ తేదీన మనకి కుజుడు ఆల్రెడీ మారిపోయాడు. అలాగే మనకి కుజుడు ఆల్రెడీ రవి మనకి ఆల్రెడీ మేషంలోనే ఉన్నాడు ప్రస్తుతానికి. సో మేషం నుంచి ఆయన వృషభంలోకి నాకు తెలిసి 15 మే నుంచి మారిపోతాడు. మళ్ళీ మే 15 నుంచి ఆయన వృషభ సంక్రమణ అయిపోతాడు ఆయన. సో కాబట్టి ఇలా మనకి ఈ సంక్రమణ మార్పు అనేది కొంత మనకి రవి మారినప్పుడల్లా కొన్ని గ్రహరాశులకి కొన్ని వారికి మాత్రం లేట్ అవ్వడం, ముందుకు వెళ్ళడం చాలా పాజిటివ్ అనేది జరుగుతుంది. సరే, ప్రస్తుతాంశంలో మనకి ఈ మే నెలలో ఉన్నటువంటి కుజ రవి గ్రహాల యొక్క మార్పు వల్ల వచ్చేటువంటి ప్రయోజనం కలిగే రాశి, అంటే మిగతా వారికి అప్రయోజనం కాదు, మిగతా రాశుల వారు కూడా తప్పకుండా దత్తాత్రేయ స్వామి చరిత్ర పాలన చేసుకోవడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం, సూర్యపాలనం చేయడం, రవికి ప్రీతి అయినటువంటి గోధుమలు దానం చేసుకోవడం, కందులు దానం చేసుకోవడం వల్ల తప్పకుండా వారికి అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకుంటారు. ఆ విషయాన్ని గమనించుకోండి. అంటే ఎందుకంటే లాస్ట్లో చెప్పి నెగిటివ్ రాశుల గురించి చెప్పకన్నా ముందే నెగిటివ్ రాశులు కాదు, ఏవైతే కుజరవిల యొక్క ప్రభావం అనుకూలంగా లేని రాశులు ఉంటారో వారి పరిహారాలు చేసుకోండి అనుకుంటుంది. దానికి మించింది ఒకటి ఉంది, ఏదో సినిమా డైలాగ్, అంతకు మించి భగవద్గీత పారాయణ. అంత భగవద్గీత పారాయణ మీరు ఎంత గొప్పగా చేసుకోగలిగితే, నచ్చిన అధ్యాయాన్ని ఎంత ప్రశాంతంగా చేయగలిగితే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయమ్మా. ఇప్పుడు మీకు అందరికీ ఏమిటి భగవద్గీత ప్రయోజనం ఏమిటంటే, అంధకారం చుట్టూ చిమ్మ చీకటి ఉన్నప్పుడు ఒక టార్చ్ లైట్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి అటువంటి జీవన ప్రయాణంలో మన యొక్క గీత, మన తలరాతని మార్చగలిగేది ఈ భగవద్గీత. కాబట్టి ఎవరైనా సరే మీ జాతకంలో బాలినప్పుడు, అప్పుల బాధ ఉన్నప్పుడు, రాశి ఫలితాలు బాగాలేని చెప్పినప్పుడు నాలాంటి చెప్తాడు, మీన రాశికి బాగాలేదు, వృషభ రాశికి బాగాలేదు, ధనుసు రాశికి బాగాలేదు, కన్యా రాశికి బాగాలేదు, వృశ్చిక రాశి చండాలం అని చెప్పిన వాళ్ళందరూ కూడా చెప్పిన మాట ఇలా విని ఇలా వదిలేసి భగవద్గీత ఓపెన్ చేయండి, నచ్చిన అధ్యాయాన్ని చదువుకుంటూ వెళ్ళండి. మళ్ళీ ఆ గీత మీకు హాయిగా మీరు తల మీదకి వచ్చేసి మిమ్మల్ని ప్రయోజకులను చేస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి ఇది పనికి వస్తుంది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి మనం. సరే, జన్మజాతకం ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, ఏ రాహోషేనో కేతు ఉన్నాడు మనకి, ఆ టైం పెళ్లి చేసుకుంటే గందరగోళం అవుతుంది. సో నాయన ఈ మాసంలో నీకు పెళ్లి బలం లేదు, 24 వదిలేయండి. మళ్ళీ మొత్తానికి చేసుకోవద్దని చెప్పట్లేగా మేము, చేసుకోండి, పలాని మంచి సమయంలో మీరు చేసుకోండి, జీవితం హాయిగా ఉంటుందని చెప్పడమే జ్యోతిష్ శాస్త్ర ఉద్దేశం తప్ప మిమ్మల్ని ఏదో మన కనకదార స్తోత్రం చదివి స్వామివారు కనుక బంగారు నాణ్యాలు ఇచ్చినట్టుగా అంత శక్తి ఉన్నటువంటి జ్యోతిష్య పండితులు ఈ కలియుగంలో లేరన్న విషయాన్ని గమనించుకోవాలి. ఫస్ట్ మేము చెప్పేది సూచన శాస్త్రం. ఈ టైంలో మీకు బాగాలేదు అంటే ఎగ్జాంపుల్ చెప్తాను ప్రాక్టికల్గా, అంటే మీరు టయాన్ని వేస్ట్ చేస్తాను అనుకోవద్దు. మీరు ఇక్కడి నుంచి మనం భాగ్యనగరం నుంచి బెజవాడ వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు పలాని మన కెమెరామెన్ గారు సూర్యాపేటలో ఉన్నారు. నా ప్రయాణం జరుగుతుంది, నేనే ప్రయాణం అయ్యాను. మధ్యలో ఏదో ఎలక్షన్స్ వస్తున్నాయి, గొడవ అయింది, అదొకటి. వర్షాకాలం బాగా వర్షాలు పడుతున్నాయి, బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మళ్ళీ ఎక్కడ జగ్గైపేట దగ్గర అనుకుందాం, మనవాళ్ళు అక్కడ ఉంటారు, ఇంకొక వ్యక్తి మనవాళ్ళు అక్కడ ఉన్నారు, లేకపోతే మీ యొక్క బంధువులు అక్కడ ఉన్నారు. నేను ఫోన్ చేస్తున్నాను, ఎక్కడి నుంచి బయలుదేరమ్మా, బెజవాడ వెళ్ళాలి, బాగుందా అంటే వాడు చెప్తాడు, గురుగారు ఇటు రాకండి, మీరు సూర్యాపేటలో గొడవ అవుతుంది, అంతా బంద్ అయిపోయింది, మీరు ఒక టన్ తీసుకొని నార్కెట్పల్లి మించి మిరావడం మించి వెళ్ళిపోండి, ఈజీగా ఉంటుంది చెప్తాడు. రైట్, ఈజ్ ద జ్యోతిష్కుడు. హూ ఈజ్ ద పర్సన్ ఈజ్ దేర్. ఏ ట్రబుల్ని చూస్తున్నాడో ఆ ట్రబుల్ చూసే వ్యక్తి మనకి ఇచ్చే సలహా అనేది జ్యోతిష్ శాస్త్రం. ఆ వ్యక్తిని కొంచెం అరే మంచివాడు మనవాడు ఉన్నాడు అక్కడ కెమెరామెన్ మనం చెప్పాడని చెప్పేసి ఐ కెన్ టర్న్ ద నార్కెట్పల్లి అంటే నేను మిరావడం మించి వెళ్ళిపోయా సపోజ్. మనం వెళ్ళగానే జగ్గైపేటలో ఉంది కాబట్టి ఇంకోటి మీ బంధువులకు ఫోన్ చేసామా, జగ్గైపేట ప్రమాదం ఉందమ్మా, అకాల వర్షం పడుతుంది, ఎలా ఉందంటే గురుగారు మీరు రాకండి, దయచేసి మీరు దాచేపల్లి మించి పిడుగురాళ్ళ మించి నరసరావుపేటకి వచ్చేసేయండి, దూరమైన సేఫ్ జర్నీ అని చెప్పారు. మనం ఫాలో అయినా అనుకో సేఫ్ జర్నీ, ఇవిడికి ఏం తెలియనట్టుంది, సందిగ్ధంగా చెప్తుంది, ఈ ఆడపిల్ల మాట మనం నమ్మొద్దని చెప్పేసి అలాగే వెళ్ళామనుకో, శుభ్రంగా మనం ఎక్కడ కూర్చుంటాం, జగ్గైపేటలో బ్రిడ్జి కింద 3 రోజులు కాపలా వేయాల్సి వస్తుంది, తిండి లేక తిప్పలు లేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే ఆ అవతల వాళ్ళు ఇచ్చేటువంటి సూచనని తీసుకొని మనం కనుక ప్రయాణం చేయగలిగితే అనుకూలత. ఒక్కోసారి అదృష్టం బాగుంది, వెళ్ళిన దారిలో కూడా ఏదో చిన్న దారి దొరికింది, వెళ్ళిపోయావు, చూసావా కిరణ్ శర్మ జాతకాలు తప్పు అనుకోవడానికి లేదు.
నీకున్నటువంటిది అక్కడ సమస్య ఉందని చెప్పడం మా ఉద్దేశం మాత్రమే. నీ పని అవ్వదని చెప్పడం కాదు. నీ పని ఖచ్చితంగా అవుతుంది, కానీ ప్రయత్న లోపంలో లేకుండా నీ ప్రయాణాన్ని సుఖవంతంగా చేసుకోవడానికి జాతకంలో కూడా మన జన్మజాతక ప్రయాణం కూడా అనుకూలంగా ఉండడానికి చెప్పేటువంటి శాస్త్రమే జ్యోతిష్ శాస్త్రం. అందుకే జ్యోతిషం సూచకం శాస్త్రం, వేదానికి ప్రామాణికమైనది, యజ్ఞయాగాదికి ప్రామాణికమైనది జ్యోతిశాస్త్రం. కాబట్టి దాన్ని తప్పక మనము అనుసరించే ప్రయత్నాన్ని చేయాల్సిందే. ఇందులో మీరు సందేహపడాల్సిన అవసరం లేదు, తప్పకుండా పాటించాల్సిందే. ఇక మీరు అడిగిన ప్రశ్న ప్రకారంగా మేలో మారుతున్నటువంటి కుజుడు రవిగ్రహాల మార్పు వల్ల ఏ రాశి వారికి బాగుంది అంటే నెంబర్ 1 ప్లేస్లో ఉండేది మేష వృశ్చిక రాశి వారు. కుజాధిపత్య రాశులవి. కుజుడు మేషరాశికి వృశ్చిక రాశికి ఆధిపత్యం. ఈ 2 రాశుల కుజు ఎక్కడున్నా సరే అదృష్ట యోగం, సమస్త శత్రునాశనాన్ని కలిగిస్తాడు, రుణ బాధల నుంచి బయటపడేస్తాడు. మీకు అందాస చీటీ తొందరగా అందేయడం. ఇప్పుడు 10 రూపాయల వడ్డీ తెచ్చారు డబ్బులు, 2 రూపాయల వడ్డీకి ఇచ్చేవాడు దొరుకుతాడు. అదే అప్పే, కానీ 8 రూపాయల వడ్డీ మిగిలినట్టేగా. ఇప్పుడు ఈఎంఐ ద్వారా మీకు తగ్గుతూ ఉంటుంది. అంటే ఈ రకమైనటువంటి ప్రయోజనం. అలాగే ఎవరైనా పిలిచి అకస్మాత్తుగా ఇచ్చి నేను పలాని అమెరికా వెళ్తున్నా, ఇల్లు ఖాళీ ఉంటుంది, అక్కర్లేదు, ఈ 2 ఏళ్ళు మీరు ఇంట్లో ఖాళీగా ఉండండి, మీరు ఫ్రీగానే ఉండండి అని చెప్తాడు. అంటే ఫ్రీగా, అంటే ఒక రకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి చేయూతను పొందుకునే అవకాశం, అకస్మాత్తుగా అటువంటి చేయూతని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి మేషరాశి వారికి. వృశ్చిక రాశి వారికి కూడా ధనయోగం బాగా ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. అందులోనూ ఉచ్చ స్థానంలో రవి గారు ఉన్నారు కదా, తప్పకుండా అనుకున్నది సాధించగలిగే అవకాశం మేషరాశి వారికి, సంతానాన్ని పొందుకునే అవకాశం మేషరాశి వారికి. వృశ్చిక రాశి వారికి రోగంలో నుంచి, రుణాల నుంచి బయటపడే అవకాశం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, వృశ్చిక రాశి వారికి మే నెలలో ఎవరైనా డాక్టర్ వచ్చేసి, అంటే చాలామంది ఉన్నారు, మన కిమ్స్లో జరిగింది కదా పాపం, శవానికి కూడా మనం ఎట్లా మనం ఠాగూర్ సినిమా చూపిస్తారు మనకి, శవానికి కూడా డబ్బులు కట్టేసి మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఇంకోటి ఓపెన్ చేస్తున్నారు రమ్మని చెప్తుంటారు వాళ్ళు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఒక సంస్థ నిందించట్లా, ఒక రోగిని చంపేసి దాని మీద వ్యాపారం చేసే వైద్యులంటే నాకు అసహ్యం. అశుద్ధంలో ఉండేటువంటి పురుగులు లాంటి వాళ్ళు, ఈ విషయాన్ని గమనించుకోవాలి. అందుకే ఇక వెకిలిగా చెప్తాను అక్కడ నేను, వాళ్ళేమో చంపేశారు, మళ్ళీ అదే నాయకులు వెళ్ళేసి మేము ఇంకో హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నారని చెప్పేసి ముఖ్యమంత్రులు పిలుస్తారు, వాళ్ళు ఆహ్వానిస్తారు. సో ఇటువంటి దౌర్భాగ్యస్థితిలో ఉన్నాం మనం. సో సరే, దాని గురించి ప్రజలే చెప్పుకోవాలి, మన పోలీసు వ్యవస్థనే ముందు వెళ్ళాలి, లేదంటే నాయకులు ముందుకెళ్ళి దాని గురించి ప్రశ్నించే ప్రయత్నం చేయాలి. సో ప్రస్తుతానికి ఆ విషయం పక్కలేదు. సో ఇక్కడ మనకి చెప్పే విషయంలో ఎవరికైనా డాక్టర్ వచ్చే శస్త్రచికిత్స నీకు అవసరం, నువ్వు 4th స్టేజ్లో ఉన్నావు అని చెప్తాడు. వీడు అయిపోయా, నేను 4th స్టేజ్ అయిపోయింది, ఇంకా 2 నెలలు బతుకుతానేమో, చచ్చిపోతానేమో అని వీడి బాధ ఉంటుంది. సినిమాలు చూపిస్తారు కామెడీగా మనకి. సో తర్వాత ఇంకో సీనియర్ డాక్టర్ వస్తారు, ఆయన పాపం మనకి మన పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నటువంటి ఆంకాలజిస్ట్ పెద్ద పెద్ద డాక్టర్ వచ్చేసి జస్ట్ రిపోర్ట్ చేసి, ఎవరా ఈయనకి ఏమైందంటే, సార్ 4th స్టేజ్, ఎవరైనా చెప్పింది 4th స్టేజ్ అని, ఈయనకేం కాలేదు బాబు, చిన్న గడ్డ అయింది, కట్ చేసి దాన్ని కట్ చేసి పక్కన పడే, ఈ అబ్బాయి డిశ్చార్జ్ చేయండి, అబ్బాయికి 90 ఏళ్ళు బతుకుతాడనగానే వాడి సంతోషం ఎంత ఉంటుంది. అటువంటి సంతోషం కలిగే రాశి వృశ్చిక రాశి. పెద్ద ప్రమాదం ఉంది, నాకు చచ్చిపోతామని చెప్పిన వాళ్ళకి అంతకంటే దేవుళ్ళలాగా ఒక డాక్టర్ గారు వచ్చేసి, నీకు అసలు ఏ ప్రాబ్లం లేదురా బాబు, నువ్వు హ్యాపీగా ఉన్నావు, నువ్వు హాయిగా వెళ్ళిపో అని చెప్తే ఎంతటి అదృష్టం. ఆ అదృష్టంలో ఉన్న రాశిలో ఫస్ట్ వీళ్ళే ఉంటారు, వృశ్చిక రాశి వారికి ఆ యోగం బాగా ఉంటుంది. సో ఇలా ఆ 2 రాశి వారు బాగుంటుంది. ఇక మనకి రెండవ ఆప్షన్లో సెకండ్ దాంట్లో కర్కాటక రాశి, సింహరాశి వారు చూసుకుంటే విదేశయానానికి కానీ, ఉద్యోగ లాభానికి కానీ, ధనయోగానికి కానీ, వృత్తిలో లాభాలకు కానీ ఈ కర్కాటక రాశి వారికి మరియు సింహరాశి వారికి 2 పక్కపక్క రాశులే. ఒకళ్ళకి కుజుడు యోగకారకుడు, రవి యోగకారకుడు అవుతున్నాడు. కాబట్టి వృత్తి ఉద్యోగ లాభాలు పొందుకోవడం, ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేసే వాళ్ళకి లాభాలు పొందుకునే అవకాశం, బ్యాక్లాగ్ పరీక్షలు ఏమైనా ఉంటే పరిపూర్ణంగా పూర్తి చేసుకునే అవకాశం కూడా ఈ కర్కాటక సింహరాశి వారికి అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తాడు. ఇందులో సందేహపడక్కర్లేదు. వారికి కూడా ఆరోగ్యం ఉంది, ధనయోగం ఉంది, వైవాహిక జీవన అనుకూలత ఉంటుంది. ఇక నెక్స్ట్ ఉన్నది కన్యా ధనుస్సు రాశుల వారికి. అంటే ఇవి కన్యారాశి అండ్ ధనుసు రెండు కూడా ఒక రకంగా చెప్పాలంటే అష్టమంలో రవి కన్యారాశి వారికి, కానీ నిజంగా చెప్పాలంటే వీరికి నష్టమే. కానీ కుజుడు యోగకారకుడు అయిపోయి వీరికి అదృష్ట యోగాన్ని, గృహ లాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, రోగనాశనాన్ని కలిగించే అవకాశం కన్యారాశి వారికి. కుటుంబ పరంగా చాలా ప్రశాంతత, దే విల్ టేక్ ఓన్ డిసిషన్. ప్రళయం వచ్చినటువంటి సమస్యని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా సమస్యని పరిష్కరించగలిగేటువంటి తత్వం ఉన్నది కన్యారాశి వారికి. అటువంటి అంటే ఎటువంటి సమస్యనైనా రాజకీయ, ప్రాపంచిక, ఆరోగ్య, కుటుంబ విషయాలన్నింటినీ కూడా సునాయాసంగా పూర్తి చేసుకోగలిగే అవకాశం ఉన్నటువంటిది కన్యారాశి వారికి. విదేశాన యోగం కూడా బాగా ఉంటుంది. దే ఆర్ గుడ్ అడ్మినిస్ట్రేటర్స్. అంటే కంపెనీగా పడిపోయింది మనది, షేర్ మార్కెట్ పడిపోయింది మనది అన్నటువంటి వ్యక్తులు కూడా ఉవ్వెత్తున మళ్ళీ ఒక స్థాయికి తీసుకురాగలిగే అవకాశం ఈ 1 monthలో చేస్తారు వీళ్ళు. అటువంటి యోగం కూడా ఈ రాశి వారికి చాలా బలంగా ఉంది. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట యోగమే బాగా ఉంది, గురుబలం బాగా ఉంది. పంచమంలో రవి యోగకారకుడు ఉన్నాడు, పంచమంలో కుజుడు యోగకారకుడు. కాబట్టి వీరికి అదృష్ట యోగం ఉంటుంది, సంతాన యోగం ఉంటుంది. వివాహం కాని వారికి వివాహం, ఆమె ఇంకేమండి 34 ఏళ్ళు వచ్చాయి నాకు, ఇంకా పెళ్ళి ఎప్పుడు అవుతుంది అని అనుకునే వాళ్ళు ఉంటారు.
సో పర్లేదు, తప్పకుండా నాలాంటి వాడు చెప్తాడుగా మంచి రోజులు అనేది జన్మజాతకం చూసి, ఆ జన్మజాతకం తప్పకుండా మంచి వివాహం అయ్యే అవకాశం కూడా ధనుసు రాశి వారికి, అప్పుల బాధల నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశము, విదేశీయానం కూడా ఈ రాశి వారికి బలంగా ఉండే అవకాశం ఈ రవి కుజగ్రహాల యొక్క మార్పు వల్ల ఈ ప్రయోజనం ఉంటుంది. మళ్ళీ వెంటనే అందరు కింద కామెంట్ చేస్తారు, మన తక్కువ మన వాళ్ళు బాగా చూస్తారు, ఏమండి ఈ ఫలితాలు ఎప్పటి వరకు ఉంటాయండి, డిసెంబర్ వరకు ఉంటాయా? లేదండి, ఇది నిజమే కదా. లేదండి, ఓన్లీ 27 days, 27 రోజులు మాత్రమే. కుజుడి యొక్క ప్రయోజనాన్ని 27 రోజులు చూసుకోవాలి మీరు. కాబట్టి రవి 30 రోజులు. సో ఓవరాల్గా తీసుకుంటే మ్యాక్సిమం టు మ్యాక్సిమం, మినిమం టు 27, మ్యాక్సిమం టు 30 రోజులు, అంతకు మించి ఫలితాలు ఉండవు. ఈ విషయాన్ని గమనించండి. ఎప్పటి నుంచి చూసుకోవాలి మనం? మే 2 నుంచి మళ్ళీ మే 15 నుంచి తీసుకొని 45 రోజుల వరకు ఈ ఎంజాయ్మెంట్ మీరు అనుభవించవచ్చు అని చెప్తున్నాను. ఓకే, ఈ నెల రోజులే ఉంటుంది ఆ ఎంజాయ్మెంట్. తప్పకుండా గురువు గారు, ధన్యవాదాలు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం.